నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ ముందుగా హెడ్లైన్స్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఖరీఫ్ కనీస మద్దతు ధర పెంపు తప్పుల తడకగా మేడిగడ్డ నివేదిక రుజువైందని కేటీఆర్ స్పష్టం థియేటర్ల బంద్ను ప్రస్తావించలేదు పార్టీ సస్పెన్షన్పై స్పందించిన అత్తి తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు మరో 3 రోజుల పాటు వర్షాలు నిర్మాత దిల్ రాజు ఆరోపణలపై అత్తి సత్యనారాయణ స్పందించారు. థియేటర్ల బంద్కు తాను సూత్రధారిని అంటూ నిర్మాత దిల్ రాజు చేసిన ఆరోపణలపై అవాస్తవమని తెలిపారు. దిల్ రాజు తనపై దురుద్దేశంతోనే ఆరోపణలు చేశారని అన్నారు. ఆయన సోదరుడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికే దిల్ రాజు తన పేరును ఈ వివాదంలోకి లాగారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు. ఇక థియేటర్ల బంద్ అని తాను ఎక్కడా ప్రకటించలేదంటూ స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డేనని ఆయన పేర్కొన్నారు. దిల్ రాజు తమ్ముడిని కాపాడుకోవడం కోసమే తనపై నిందలు వేశారని అతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ హెచ్చరించడంతోనే దిల్ రాజు జనసేన పార్టీ పేరును ప్రస్తావించారని అన్నారు. కమల్ హాసన్ ను మించిపోయేలా దిల్ రాజు ఆస్కార్ స్థాయిలో నటించారంటూ ఎద్దేవా చేశారు. ఇక సోమవారం రోజున హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత దిల్ రాజు థియేటర్ల బంద్కు అత్తి సత్యనారాయణ కారణమంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జనసేన పార్టీలో కలకలం రేపాయి. దీనిపై తక్షణమే స్పందించిన జనసేన అధిష్టానం అత్తి సత్యనారాయణను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ హెచ్చరించింది. అసలు దిల్ రాజు ఏమన్నారనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్లో ఏం జరిగింది, ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ జనసేనలో కీలక వ్యక్తి అయిన ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? మీ దగ్గర ఆన్సర్ రావాలి. లేదు. ఇప్పుడు దీనికి స్పందనగా సత్యనారాయణ ఏమన్నారో చూద్దాం. మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా, అది వాస్తవా కాదా? ఆంధ్ర రికార్డులు తీయండి. 3 ఆటలను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో ఈ 3 సెక్టార్ మీటింగ్లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను. అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా. ఏమీ తెలియని అమాయకుడు కమల్ హాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దిల్ రాజు గారికి. అందులో చూడండి ఆయన యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. ఇది దీని సారాంశం ఏంటంటే 21 మే 2024 ఇందులో మీరు
ఈరోజు అనగా 21 మే 2024 ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు. మొట్టమొదటి పేరు ఎవరు? శిరీష్ రెడ్డి గారు. ఎవరు శిరీష్ రెడ్డి గారు అంటే దిల్లురాజు తమ్ముడు. దిల్లురాజు తమ్ముడు. ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు, చూసుకోండి. ఇది దిల్రాజు తమ్ముడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? సునీల్, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు. ఈయన ఎవరు? సునీల్ గారు అంటే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్ అందరూ మనుగడ కోసం చర్చించడం జరిగింది. సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి మద్దతు ధరను పెంచింది. క్వింటా వరి మద్దతు ధర 69కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. బద్వేలు నెల్లూరు 4 వరుసల రోడ్డుకు 3,653 కోట్ల రూపాయలను కేటాయించింది. రత్లాం నగడ రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి మద్దతు ధరను పెంచింది. క్వింటా వరి మద్దతు ధర 69కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. బద్వేలు నెల్లూరు 4 వరుసల రోడ్డుకు 3,653 కోట్ల రూపాయలను కేటాయించింది. రత్లాం నగడ రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో బాబు జగ్జీవన్ రామ్ భవన్లో గురుకుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్సీ గురుకులాల్లో 10th ఇంటర్ చదివి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సీఎం బహుమతులు ప్రదానం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం హయాంలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. గత 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన నిలదీశారు. గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు గుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. మీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు పీజీలు పిహెచ్డీలు చదివి ఇలా చాలామంది పేదోళ్ళు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గ్రామీణ పరిస్థితులు ఎట్లుంటాయో క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నా. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి ఇళ్లల్లో పాచి పనులు చేసి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే మళ్ళీ చదువుకున్న యాదవుల పిల్లగాడు ఊరికెళ్ళి గొర్రెలు పెట్టుకోవాలంట, దళితుల పిల్లలు చెప్పులు కుట్టుకోవాలంటే దీనికోసం ఆ తల్లిదండ్రులు కష్టపడి పీజీ పిహెచ్డీలు చదివించిందని నేను అడుగుతున్నా. ఎందుకు ఆ 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు? ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ చౌరాస్తా వరకు నోటిఫికేషన్ల కోసం అల్లాడిన పిల్లలు లేరా? తెలంగాణ ఉద్యమంలో ఒక్కరైనా మీ పిల్లలు చచ్చిండ్రా? చచ్చిపోయిన పిల్లలందరూ ఈ పిల్లలే కదా. ఆ పిల్లలు ఉద్యోగాల కోసమే కదా సర్వం త్యాగం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు మా బ్రతుకులు ఎట్లాగూ కూలి నాలి చేసుకొని పల్లెల్లో పేదరికంలో మగ్గిపోయిన మా పిల్లోడు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, దాంతో మా తర్వాతి తరాలు
బాగుంటాయన్న ఆలోచనతో చదివిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 10 సంవత్సరాలు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిన వాస్తవం కాదా? మీరు ఆగర్భ శ్రీమంతులుగా బెంచ్ కార్లలో తిరగాలి, మేమేం వద్దంటలేం. మీరు లావిష్ లైఫ్ మీరు గడపండి, కానీ కనీసం మా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు రాలే. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను. ఎస్సీ గురుకులాల్లో చదివిన విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సబ్ ప్లాన్ కింద తమ ప్రభుత్వం చాలా ఖర్చు చేసిందని భట్టి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మనసున్న నాయకుడని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిధులను గాలికి వదిలేసిందని, కానీ తాము అలా చేయటం లేదంటూ స్పష్టం చేశారు. తాము మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూడటం లేదని, నిజంగా పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచన చేసి మేము కూడా గత పాలకుల్లాగా మాటలు చెప్పొచ్చు, గత పాలకుల్లానే కేటాయించామని చెప్పి ఖర్చు చేయకుండా చేయొచ్చు. కానీ మేము అధికారంలోకి వచ్చింది ఆ లక్ష్యంతో రాలే. మేము వచ్చిందే ఒక పర్పస్తో వచ్చాం. నేను కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా శాసనసభ్యులు కానీ, మా మంత్రిమండలిలో ఉన్నట్టు ఏ మంత్రి అయినా ఒక లక్ష్యం కోసం వచ్చాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఉన్న వనరులన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగించాలని, వెనకబడి ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని, ఒక సామాజిక తెలంగాణ ఏర్పడాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఈ వర్గాలన్నీ కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలని, ఆ బతకటం కోసమే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిందని, ఆ ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం తప్ప మాకేదో అధికార కాంక్షతోనో అధికారం అనుభవించడానికి రాలేదు. ఈ అధికారాన్ని బాధ్యతగా భావించి పనిచేస్తూ ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాణ్యత లేనిది కాళేశ్వరం మేడిగడ్డలో కాదని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్న రాజకీయాల్లోనే నాణ్యత లేదని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అశాస్త్రీయ నివేదికలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదికను ఎన్డీఏ నివేదికలో అనటం తప్పులేదని ఎద్దేవా చేశారు. శాస్త్రీయ వివరాలు లేకుండానే కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుందంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాణ్యత లేనిది కాళేశ్వరం మేడిగడ్డలో కాదని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్న రాజకీయాల్లోనే నాణ్యత లేదంటూ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అశాస్త్రీయ నివేదికలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్రం ఈ సిఫార్సులను ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్ వెలువడనుంది.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కొలీజియం సిఫార్సు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్రం ఈ సిఫార్సులను ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్ వెలువడనుంది. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 2వ వారంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్తో సహా ఉత్తర తెలంగాణ ప్రాంతాల వరకు చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ విస్తరణతో రాష్ట్రంలో మే 28 నుంచి మే 30వ తేదీ వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తెలంగాణపై ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో ముంపు ప్రమాదం ఉన్నందున స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక ప్రజల భద్రత, రైతుల రక్షణ, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం సూచించింది. మరోవైపు తీరం వెంబడి ఈదురుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దంటూ భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఓకే, రైట్ శ్రవంతి. ఏదైతే వాతావరణ శాఖ అయితే మోస్తారు నుండి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. దేశ ప్రజలకు షాక్ ఇచ్చేలా వర్షాకాలం ఊహించని విధంగా ముందుగానే వచ్చేసింది. అయితే గత కొద్ది కాలాల నుంచి దేశవ్యాప్తంగా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలులు వీస్తూ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లయితే తెలిపింది. అయితే దాదాపు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలపడం జరుగుతుంది. ఏదైతే తీరం ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మత్స్య కార్మికులు కూడా చేపల వేటకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే గతంలో కంటే నైరుతి ఋతుపవనాలు తెలంగాణకు అయితే ముందుగానే రానున్నాయి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది శ్రవంతి. అయితే వాతావరణంలో అంటే గతంలో లేటుగా వచ్చేది, ఈసారి ఈ నైరుతి ఋతుపవనాలు అయితే మార్చి 27కు వస్తాయని చెప్పేసి చెప్పిళ్ళు. అది చెప్పినట్టుగానే 27కి అయితే రావడం జరిగింది శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.